మన ప్రపంచంలోనే ఒక గొప్ప నిధి ఇప్పటికీ మన భూమిపైనే దాగి ఉంది. ఈ రోజు నుంచి 7వ శతాబ్దం వరకు మన భూమిపైన అత్యంత ధనవంతుడు మాన్సా మోసా. ఇతనెవరంటే మాలి సుల్తాన్. ఆయన పక్కన ఇప్పటి కాలానికి తగ్గట్టు చూసుకుంటే 5 బిలియన్ల కంటే ఎక్కువ బంగారం ఉండేది. అసలు అంత బంగారం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? వెస్ట్ ఆఫ్రికా యొక్క గోల్డ్ మైన్ల నుంచి. అతని దగ్గర చాలా బంగారం ఉంది. వీధుల్లో కూడా బంగారపు ధూళి చెల్లాచెదులుగా ఉంది. 1324 లో మోసే 60,000 మందిని మరియు వేల ఒంటెలను తీసుకొచ్చి హజ్ యాత్రకు బయలుదేరాడు. దారిలో అతను కైరోలలో 3 నెలలు ఉండి చాలా బంగారాన్ని దానం చేశాడు. ఈజిప్ట్ ఆర్థిక వ్యవస్థ 10 సంవత్సరాలు కుప్పకూలిపోయింది. టింబక్యూలో విశ్వవిద్యాలయాలు నిర్మించారు. 7 నుంచి 10 సంవత్సరాల మాన్యుస్క్రిప్టులు రాయించారు. మెడిసిన్, ఖగోళ శాస్త్రం, మ్యాథ్స్, ఆఫ్రికా యొక్క హార్వర్డ్ ను నిర్మించాడు. ఇంతటి గొప్పదాన్ని సృష్టించాడు. అందుకే ఆయన 7 సంవత్సరాల ముందే అత్యంత ధనవంతుడు. కానీ ఇప్పుడు ఆ నిధి ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. కానీ మోసా వెళ్లిన తర్వాత యుద్ధాలు, అవినీతి మరియు వ్యాపారాలన్నిటినీ కొల్లగొట్టారు. చరిత్రకారులు చెప్తుంది ఏంటి అంటే నేటికి సహరా ఎడారిలో ఎక్కడో లేదా టింబక్యూ గోడల్లో ఎక్కడైనా ఆ ఖనిజ మొత్తం పాతి పెట్టబడి ఉంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎవ్వరికీ తెలీదు. కానీ ఆ ఖనిజ దొరికితే రాత్రికి రాత్రి ఈ భూమిపైన అత్యంత ధనవంతుడు కావచ్చు.